నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఇక మార్చికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల? ఈ విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటలో తెలుసుకుందాం. ప్రతి నెల చెప్తూనే ఉంటాను, మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి, తర్వాతని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నమస్కారం అమ్మా. ఇక గ్రహస్థితి చెప్పండి ముందు, మనం రాసులకు వెళ్లే ముందు. ఎలా ఉంది గ్రహస్థితి? బాగానే ఉందంటారా ఈ మార్చి మాసంలో? ఎవరికి అనుకూలంగా ఉంది, ఎలా ఉంది చెప్పండి. అదే మార్చి మాసం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే ఏంటంటే 6 గ్రహ కూటమి జరగబోతోంది. ఎప్పుడు మార్చ్ 29ని. అది చాలా చాలా మేజర్, అంటే వన్ ఆఫ్ ద షష్టం, తర్వాత చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే పంచ అంటే ఒక 1 మంత్ వరకు అలాగే అందులోనే ఉంటాయి. అదొకటి కాకుండా చాలా ప్లానెట్స్ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యేవి ఏమో డైరెక్ట్ అవుతున్నాయి. అలాగే మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ అవుతోంది, వీనస్ రిట్రోగ్రేడ్ అంటే వక్రిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ మార్చ్లో మనకి ఏంటంటే శనిగ్రహం మనమేమో కుంభం నుంచి ఇప్పుడు మీనానికి వెళ్తుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మార్స్ మనకి కుజుడు మనం అంటూనే ఉన్నాం, స్తంభించిపోయి ఉన్నాడు, మనం చెప్తూనే ఉన్నాం అది కంటిన్యూస్గా. కానీ ఏంటంటే ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు అనమాట, డైరెక్ట్ అయిపోయారు. సో ఇంకా జూపిటర్ కూడా మనం లాస్ట్ మంతే మాట్లాడుకున్నాం, మనకి డైరెక్ట్ అయిపోయారు, ఆయన వృషభంలోనే ఉన్నారు. ఇప్పుడు శని ఏమో రాహుతో కలుస్తున్నారు, అంటే మీనంలో కలుస్తున్నారు. అదొకటి కాకుండా మనకి సన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కదా, సూర్యగ్రహం కూడా మనకి మార్చ్ 14కి మీనానికి మూవ్ అవుతున్నారు. సో దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే మనకి మెర్క్యూరీ ఉన్నారు, వీనస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెర్క్యూరీ ఏంటంటే కంబస్ట్ అవుతుంది. సో కొంత బిజినెస్ పరంగా మనం చూసుకున్నామంటే ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ మంత్ అనమాట, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అదొకటి కాకుండా రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా అందులోనే ఉంటున్నారు అనమాట. అండ్ చంద్రుడు మనకి తెలిసిందే, ఎప్పటికైనా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు రాశి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఈవెంట్స్ ప్లానెటరీ అంటే మనం ఎప్పుడు స్కైని చూస్తూ ఉంటాం, అంటే మనకి కొంచెం లెసన్స్ కావాలన్నా లేకపోతే గైడెన్స్ కావాలన్నా మనం ఎప్పుడు స్కై అంటే యూనివర్స్ని చూస్తూ ఉంటాం, అంటే అప్పర్ యూనివర్స్ మనం చెప్తూ ఉంటాం. దాంట్లో చూసామంటే ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో. ఓకే, అంటే మనకి కనిపించట్లే, ఒకటైతే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అయితే కనిపించట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ షష్ఠ గ్రహ కూటమి అనేది తప్పక 12 రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఎక్లిప్సెస్ కూడా కొంచెం వరకు, అంటే గ్రహణం అందరికీ తెలిసిన ఒక విషయం, కొంతవరకు అంటే కొన్ని రాసులకి బాగుంటుంది, కొన్ని రాసులకి అంత బాగుండదు అనమాట. ఇన్డెప్త్ ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఇక్కడ జనరల్ రెమెడీస్ మనం చెప్తూ ఉంటాం అనమాట. సో జనరల్ రెమెడీస్ మనం చేయాలి అంటే తప్పక ఏంటంటే చంద్రుడికి మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే మార్చ్ 29th మనం అనుకున్నాం కదా, ఎందుకంటే శని మూవ్ అయితే ఇంకేముంది, అసలు చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా, బయట పరిస్థితి, కంట్రీ పరిస్థితి అంటే చాలా మటుకు ఏంటంటే మనం చెప్పేది కూడాను ఎక్కువ పడపోవడం అందాం కాసేపు, లేకపోతే సన్నిహితంగా ఉండకపోవడం అందాం, అయినవి ఈజియర్ వే. సో అంత ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఫైటింగ్ సీన్ రావడం కానీ, కొంచెం వార్ జోన్ కానీ, కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా జనరల్, భయపడవలసిన అవసరం ఏం లేదు. బట్ జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే మనకి మనం చంద్రుడికి చేయాలని చెప్తున్నాం. చంద్రుడికి చేయాలంటే తప్పక మనం ఎప్పుడు శివారాధన చెప్పుకుంటూ ఉంటాము. మనకి తెలుసు లాస్ట్ మంత్ కూడా మనకి శివరాత్రి కూడా అయిపోయింది, కానీ కూడాను మనకి ఎండలు కూడా ఎక్కువ అవుతాయి కనుక సో తప్పక నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడం, అలాగే రాహుకేతు పూజలు చేయించుకోవడం జనరల్గా చాలా మంచిది. చంద్రుడికి అండ్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ గ్రహణాలు కూడా వస్తున్నాయి కదా. సో దానం ఇవ్వడం అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పటికైనా మనం బియ్యం దానం ఇవ్వడం చెప్తాం. సో 1.1 kg బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా నిత్యం పూజ చేసే వాళ్ళకి ఏముంది, ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఇదొక చిన్న ఏదంటే చిన్న గాయం అనుకుంటాం, చిన్న స్క్రాచ్ అనుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడే పైకి వచ్చే వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. సో కొంచెం వరకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి కనుక ఈ పూజలన్నీ చేసుకున్నప్పుడు కొంచెం పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం చూసామంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి
తప్పవన్నమాట. అంటే అనుకూలంగా ఉండదు పరిస్థితి. అంటే ప్రతికూల పరిస్థితి అని మనం చెప్పట్లేదు. బట్ అనుకూల పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడికెళ్ళినా కొంచెం చికాకుగా ఉండే ఒక పరిస్థితి ఈ నెలంతా మోస్ట్ ఆఫ్ ద రాసులకి అలాగే ఉన్నాయనే చెప్పుకోవాలన్నమాట. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మన శని గ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి. అదొకటి కాకుండా శని, రాహు కలయిక ఉంది. అలాగే వీనస్‌తో కలయిక. అంటే వీనస్ అక్కడ ఎగ్జాల్టెడే. బట్ అగైన్ ఏంటంటే రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. అలాగే మెర్క్యూరీ ఏమో కంబస్ట్ అవుతున్నారు. అంటే సన్‌తో పాటు కలిసున్నారు కదా! సో, కొంత కంబషన్ పీరియడ్ ఉంది. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ 15th మార్చ్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కెళ్తున్నారు. సో, తప్పక ఏంటంటే మనం చదువులో కొన్ని అడ్డంగాలు అంటే ఎగ్జామినేషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం గానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే అస్సలు మనం చేసిన శ్రమకి తగిన ఫలితం అనేది రాకపోవడం అనేది చూడొచ్చు ఈ నెల. సో, అందరికీ ఈ మంతే రిజల్ట్స్ వస్తాయని లేదు. మనం మాట్లాడుకునేది ఈ మంత్ వరకే. అంటే ఒక 31 రోజులు అనుకుందాం. 31 రోజుల వరకే. మళ్ళా నెక్స్ట్ మంత్ గురించి మనం అవన్నీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది గనక రోజువారీ మన జీవితం మనం చేసుకుంటూ ఉండాలి. సో, మనం పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగాలి. తప్పక పరిహారాలు చేయాలి అనేది లెక్క అనమాట. సో, ఎస్పెషల్లీ ఈ ఎక్లిప్సెస్ కూడా చేసుకోవాలనమాట. అందుకని రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే ఎక్లిప్స్ టైంలో మనం తినం. మనకి అందరూ చేసే ఒక కార్యక్రమమే అది. దర్భ వేసి దాని మీద అప్పుడు పాతవన్నీ వాడడం. అండ్ ఇదివరకైతే ఇల్లు కడుక్కోవడాలు, ఇవన్నీ శుభ్రం చేసుకోవడాలు అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తారు. అండ్ గుళ్ళు కూడా మూసేస్తారు. కానీ ఈ కాలంలో అంత కడుక్కునే అంత ఇది లేదు. కానీ కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం మంచిది. అట్‌లీస్ట్ దేవుడి గది అయినా ఇవన్నీ శుభ్రం చేసుకోవడం మంచిది. చాలా చక్కగా వివరించారు. ఇంకా గ్రహస్థితి గురించి తెలుసుకున్నాం కదా! ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారికి ఇది వర్తిస్తుంది. మేడం తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది మార్చి మాసం? మార్చి మాసం వీళ్ళకి బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనం చూసామంటే శనిగ్రహం మూవ్‌మెంట్ కూడా ఉంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. బట్ స్టార్టింగ్‌లో అక్కడే ఉంటున్నారు. సన్ కూడా అక్కడే ఉంటున్నారు. సో, తప్పక కెరియర్ డెవలప్‌మెంట్‌లో బాగా డెవలప్ అవుతుంది. అంటే ఏంటి మనకి డబుల్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా లీప్ ఫ్రాగ్ అంటాం కదా! ఎక్కువ అయ్యే లీప్ ఫ్రాగ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేస్తాం. అలాగా లీప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక స్టార్టప్ పెట్టుకున్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు అందరూ ఏఐ చేస్తున్నారు. అలాంటి ఏదైనా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరికీ ఎస్పెషల్లీ కంప్యూటర్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరికీ బావుంటుంది అనే చెప్పాలి. అండ్ ఆల్సో వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఫారినర్స్‌తో మనం బిజినెస్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఫారినర్స్ పార్ట్నర్‌షిప్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బావుంటుందనే చెప్పాలి. ఎందుకంటే 12th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. 11th లార్డ్ డెబిలిటేషన్ ఉంది. సో, అటు లాభము కనిపిస్తోంది, అటు ఖర్చు కనిపిస్తోంది, అటు శ్రమ కనిపిస్తోంది. ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ శని ఏమో మనకి ఐదో ఇంట్లోకి వెళ్తున్నారు. సో, లక్ అనేది ఫేవర్ అవుతుంది. అంటే 4th అండ్ 5th లార్డ్ అంటే కేంద్ర కోణాధిపతి కలయిక ఉంది. సో, తప్పక లక్ అనేది ఫేవర్ అవుతుంది. వెరీ లక్కీ మంత్ కింద తీసుకోవాలి. ఆపర్చునిటీస్ వచ్చే ఒక మంత్ కింద తీసుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే ఏంటంటే పెద్దల హెల్త్ కూడా వీళ్ళ దగ్గర ఉన్న పెద్దల హెల్త్ కూడా కుదుటపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చిన్న సూచన వీళ్ళకి చెప్పాలి అంటే లాంగ్ టర్మ్‌లో ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఈజీగా రిజల్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే 8థ్‌లో మనకి మార్స్ ఉన్నాడు. రిట్రోగ్రేషన్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ అయిపోయారు. సో, అది మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. తప్పక కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అండ్ గురు బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉన్నాయి కనుక వీళ్ళకి అన్ని రంగాల్లోనూ రానిచ్చే ఛాన్సెస్ అని చెప్పొచ్చనమాట. అలాగే వీళ్ళు ఒక గురువు కింద వెళ్ళి పూజలు చేయడం గానీ, లేకపోతే వాళ్ళని ఫాలో అవ్వడం గానీ జరగడం అనేది ఉంటుంది మార్చ్‌లో. వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. చూస్ చేసుకునే అంత ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవాలనమాట. బావుంటుందని చెప్పాలి వీళ్ళందరికీ. అంటే జనరల్‌గా కూడా ఒక లక్కీ మంత్ కింద కన్సిడర్ చేయొచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా బావుంటుందనే చెప్పాలి. ఎందుకంటే మన్నన పొందుతారంటే అందరూ సపోర్ట్ ఇస్తారు. ఈవెన్ పీపుల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా సరే మనం జనరల్‌గా మాట్లాడుకుంటున్నాం.
వ్యక్తిగత వ్యక్తిగత జాతకం జాతకాలు తప్పకుండా పరిశీలించుకోవాలి. రైట్. 8 అంటే ఈ రాశికి అధిపతి అయిన మార్స్ ఏమో ఇప్పుడు ఏంటంటే 8లో ఉన్నారు. సో 8దో ఇంట్లో ఉన్నారు. సో కొంతవరకు ఏంటంటే పార్ట్నర్ వాళ్ళ హెల్త్ కానీ కొంచెం చిన్న ఎడబాట్లు, చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా టువర్డ్స్ అంటే మనకి మార్చ్ అయిపోతుంది. 3 రోజులే కదా! మార్చ్ 29కి మూవ్ అవుతున్నాయి అన్నీను. సో ఒక 1 వీక్ అటు ఇటు అవ్వచ్చు. కానీ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. జనరల్‌గా అయితే చాలా బావుంటుందనే చెప్పాలి. సడెన్‌గా వీళ్ళకి డబ్బొస్తుంది. స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి గానీ, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి గానీ తప్పక బాగా డబ్బొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళు కూడా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక కుజుడికి పరిహారాలు చేయవలసొస్తుంది. అలాగే నాగదేవతని కొలవడం కూడా చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ లేకపోతే పార్ట్నర్ ఇష్యూస్ వచ్చినప్పుడు తప్పక ఏంటంటే మనం ఇప్పుడు రాహుకేతులు లేకపోతే నాగదేవతల్ని కొలవడం అనేది మనకి సాంప్రదాయంగా ఎప్పటినుంచో వస్తోంది. సో నాగదేవతల్ని కొలవడం మంగళవారం కొలవడం వెరీ ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య స్వామి కూడా మనం అందుకే చెప్తాం నాగదేవత కింద తీసుకుంటాం. సో కొలవడం చాలా మంచిదనమాట. అలాగే గురువుకి కూడా పూజ చేయడం, నిత్యం పూజ చేసుకోండి మంచిదే కదా! ఒక 5, 10 నిమిషాలు పూజ చేసుకోవడం, తలుచుకోవడం అనేది నిత్యం చేసుకుంటే చాలా బావుంటుంది. వీళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అసలు సూపర్ అండి. మాసం అంతా చాలా చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ ఒకసారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా బాగుంటుంది లైఫ్. ఇక వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.